Hello political science students. So welcome back to the new video. ఈ వీడియోలో పొలిటికల్ సైన్స్ అంటే సివిక్స్, మనం సింపుల్ గా చెప్పాలంటే సివిక్స్ సబ్జెక్ట్ అది అంటే ఏంటిది, ఓకే రైట్, వాట్ డస్ ఇట్ మీన్, దాంట్లో మనం ఏం చదవబోతాం, ఓకే రైట్, యాక్చువల్ మీనింగ్ ఏంటిది అసలు పొలిటికల్ సైన్స్ ఏంటిది అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. దీంట్లో ఏమేమి విషయాలు ఉంటాయి, దీని ద్వారా మనకి ఉపయోగాలు ఏంటిది అనేది మాక్సిమం ట్రై చేద్దాం, ఓకే రైట్. సో లెట్ us see వాట్ ఈస్ పొలిటికల్ సైన్స్. యాక్చువల్ వర్డ్ అయితే పొలిటికల్ సైన్స్, చాలా మంది సివిక్స్ కూడా అంటుంటారు, ఓకే రైట్. సో పొలిటికల్ సైన్స్ ఇస్ ద స్టడీ విచ్ విల్, ఇది స్టడీ దేని మీద ఉంటుంది అంటే గవర్నమెంట్ మీద ఉంటది. గవర్నమెంట్ అంటే ఏంటిది, ఎవరు గవర్నమెంట్ ని ఫామ్ చేస్తారు, ఎలా గవర్నమెంట్ అనేది నడుస్తుంది, ఒక సిస్టమ్ అనేది ఎలా నడుస్తుంది అనేది మొత్తం చెప్పేది సివిక్స్ ఉంటుంది. అలానే పవర్ ఎవరి చేతుల్లో ఎక్కువ అథారిటీ ఉంటుంది, ఓకే. హ్యావ్ లిసన్ దట్ సెంటెన్స్ దట్ గ్రేట్ పవర్స్ కమ్స్ విత్ ద గ్రేట్ రెస్పాన్సిబిలిటీస్, రైట్. సో అలానే ఎవరి చేతిలో ఎక్కువ పవర్ తో అతని చేతిలో ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఆ పవర్ ఎక్కువ ఉంది మన ఎక్కువ ఎవరి దగ్గర ఉంటుంది, గవర్నమెంట్ ఈ బాడీ లో, ఓకే రైట్. అలానే పాలిటిక్స్, ఓకే రైట్, పాలిటిక్స్ యు నో వెల్, ఓకే రైట్. పాలిటిక్స్ గురించి నెక్స్ట్ లాస్ తయారు చేయడం, కొత్త లా, ఓకే రైట్, అది యాక్ట్, హౌ ద గవర్నమెంట్, ఓకే రైట్, హౌ ద కంట్రీ అనేది ఎలా నడవాలి, ఎలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉండాలి, ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ ద పొలిటికల్ సైన్స్. దీనిలో ఇంకా అడిషనల్ గా ఏముంటాయంటే ఒకటైతే డెమోక్రసీ మీద, ఓకే రైట్, డెమోక్రసీ మనకి ఎట్లా ఉంది, ఓకే రైట్, అండ్ యాజ్ వెల్ యాజ్ మన వాట్ వి సే ఫెడరల్ సిస్టమా, వాట్ వి సే మన దగ్గర ఎలక్షన్స్ అయినా డెమోక్రసీ ఉందా లేదా, లేదంటే ఎవ్రీథింగ్ అనేది సిస్టమ్ ఎలా నడుస్తుంది, ఓకే రైట్, ఇదంతా మనకి దీంట్లో ఉంటుంది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మీ స్కూల్ లేదా కాలేజ్ లో ఒక ప్రిన్సిపల్ రూల్స్ తయారు చేస్తాడు. దాని వాళ్ళ కింద ఉన్న టీచర్స్, ఓకే రైట్, వాళ్ళకి కొంచెం తక్కువ అథారిటీ ఉంటుంది, ఓకే రైట్. వాళ్ళు ఏం చేస్తారు, ఆ రూల్స్ ని ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళు ఎన్ఫోర్స్ చేస్తుంటారు, ఓకే రైట్. ఎవరి మీద, స్టూడెంట్స్. ఎవరు ఫాలో అవుతారు, రూల్స్ తయారు చేసింది ఎవరు ఫాలో అవుతారు, రూల్స్ ఎవరు చేసారు, ప్రిన్సిపల్. కానీ దానికి ఇంప్లిమెంట్ తెప్పియడానికి ఎవరు యూజ్ చేస్తుండు, టీచర్స్ ఎవరి మీద అది ఎంత రూల్స్ రుద్దుతారు, స్టూడెంట్స్ మీద. అలానే గవర్నమెంట్ అనేది మనకి పార్లమెంట్ హౌసెస్ ఇవన్నీ ఏంటంటే రూల్స్ తయారు చేస్తారు, దాన్ని ఇంప్లిమెంట్ తెప్పియడానికి ఎవరు పనిచేస్తారు, గవర్నమెంట్ అఫీషియల్స్. అలానే పోలీస్, ఇదంతా వీళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి ఎవరి మీద, సిటిజన్స్ మీద. దాని వల్ల ఏంటిదంటే మనకి ఏంటంటే ఒక లా అండ్ ఆర్డర్ ఉండాలి, దేశం అనేది ఒక ఈ సర్టెన్ వేలో ముందుకు సాగాలి అనేది ఎవ్రీథింగ్ అనేది దీంట్లో మనం చూడబోతాం, ఓకే రైట్. సో ప్రతి ఒక్కరిది ఏంటిది, రైట్స్, డ్యూటీస్ ఏమున్నాయి, ఫంక్షన్స్ ఏమున్నాయి అనేది ఎవ్రీథింగ్ అనేది మనం డీటెయిల్ చూడడం అనేది దీంట్లో ఉంటుంది, ఓకే రైట్, పొలిటికల్ సైన్స్. సో ఐ హావ్ ట్రైడ్ మై బెస్ట్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ కాన్సెప్ట్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలానే ఎకనామిక్స్, కామర్స్, అకౌంటెన్సీ కూడా ఆల్రెడీ దాని యొక్క టర్మినాలజీస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఈ వీడియోలో ఇదే ఛానల్ లో ఉంది. సో యూ కెన్ వాచ్ ఇట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.